చామంతి ప్రేమ్ని క్షేమంగా ఇంటికి తీసుకొని రావడంతో చంద్రిక ప్రేమ్ని గదిలో పడుకోబెట్టి తన గాయాలకు మందు రాస్తూ ఉంటుంది. చామంతి భోజనం తీసుకొని రావడంతో అప్పుడు ప్రేమ్, నాకు ఆకలిగా లేదు చామ్, ప్లీజ్ తీసుకెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే, అలా అనకండి బాబు, ఉదయం నుండి మీరు ఏమీ తినలేదు కదా, తినండి అంటూ చంద్రిక ప్రేమ్కి ఎంతో ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఎందుకు చందు, నేనంటే నీకు అంత అభిమానం. నేను అరెస్ట్ అయ్యానని తెలియగానే నా కన్న తల్లి నన్ను అసహించుకుంది. నిజంగానే నేను తప్పు చేశానని బలంగా నమ్ముతూ నన్ను చూడడానికి ఒక్కసారి కూడా స్టేషన్కి రాలేదు. నన్ను విడిపించే ప్రయత్నం చేయలేదు. కానీ నాతో ఎటువంటి బంధం లేని మీరు మాత్రం నన్ను కాపాడి తీసుకుని వచ్చారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియడం లేదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. అయ్యో అలా అనకండి బాబు, మీరు నా కడుపున పుట్టకపోయినా మీరు నా కన్న కొడుకుతో సమానం. నేను మీ కన్న తల్లినే అనుకోండి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. అవును బాబు, రుణం అంటూ మీరు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. గతంలో నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు మీరు నాకు తోడుగా ఉన్నారు, ఎన్నోసార్లు నాకు సాయం చేశారు. వాటన్నిటితో పోలిస్తే ఇది పెద్ద సాయమే కాదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. మీరు ఏమీ ఆలోచించకుండా తినండి బాబు అని చెప్పి చామంతి అనడంతో, తిను బాబు అని చెప్పి చంద్రిక ప్రేమ్కి తినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత చామంతి టాబ్లెట్స్ తీసుకువచ్చి, ఇదిగోండి బాబు నొప్పులకు ఈ టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి ప్రేమ్కి టాబ్లెట్స్ ఇస్తుంది. మరోవైపు రోజా ఈ చామంతి ఇంత ఈజీగా ప్రేమ్ని విడిపిస్తుందని అస్సలు ఊహించలేదు. అసలు అదంతా గుణగాడి వల్లే, ఒక్క పని కూడా చేయడం చేత కాదు అని చెప్పి రోజా గుణకి ఫోన్ చేస్తూ ఉంటుంది. గుణ, అసలు ఆ చామంతి నువ్వు ఉన్న చోటికి ఎలా వచ్చింది అని అంటూ ఉంటే, ఇదంతా నీ వల్లే జరిగింది రోజా అని గుణ మండిపడుతూ ఉంటాడు. నా వల్ల నేనేం చేశానని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో గుణ, నువ్వే కదా నిన్నటి నుండి ఫోన్ చేస్తూనే ఉన్నావు, ఆ చామంతి నేను దాచిపెట్టిన చోటికి రాలేదని కాన్ఫిడెంట్గా ఉన్నావు. కానీ ఆ చామంతి మామూలు తెలివైంది కాదు. ఆ రమ్యని ఎక్కడ దాచిపెట్టానో తెలుసుకొని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి నేను లేని టైంలో రౌడీలందరినీ కూడా కొట్టి రమ్యను కాపాడి తీసుకెళ్ళిపోయింది. ఒక్క 10 నిమిషాలు తను అక్కడికి రాకుండా ఉండుంటే ఆ రమ్యను వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి ప్రేమ్ని జీవితాంతం జైల్లోనే ఉండిపోయేలాగా చేసేవాడిని అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. నీకు సరిగ్గా పని చేయడం చేత కాక నన్ను అంటున్నావా అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. నువ్వు నాకు ఫోన్ చేయడం వల్లే అన్నిసార్లు ఫోన్ని ట్రాక్ చేసి నేనున్న లొకేషన్ని కనిపెట్టగలిగింది. నీకు చెప్తూనే ఉన్నాను, నాకు నువ్వు ఫోన్ చేయొద్దు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో పెట్టుకోమని. అయినా సరే నువ్వు నా మాటను వినలేదు. నీ వల్లే ఈరోజు ఆ ప్రేమ్గాడు తప్పించుకున్నాడు. నేను ఎక్కడ ఒక్క ఆధారం కూడా వదిలిపెట్టలేదు కాబట్టి పోలీసులకు కిడ్నాప్ చేసింది నేననే విషయం ఇంకా తెలియలేదు కాబట్టి నేను అరెస్ట్ అవ్వకుండా ఉన్నాను. చూడు రోజా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఒకవేళ నేను కనుక అరెస్ట్ అయితే నాతో పాటు నిన్ను కూడా అరెస్ట్ చేయిస్తాను. ఈ కుట్రలో నీకు కూడా బాగా ఉందని వాళ్ళకి చెప్పేస్తాను అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఇక దాంతో రోజా, గుణ దయచేసి అంత దూరం ఆలోచించకు, నువ్వెలాగో జాగ్రత్త పడ్డానని చెప్తున్నావు కదా, కిడ్నాప్ చేసింది నువ్వే అని పోలీసులకు ఏమీ తెలియదులే అని చెప్పి, ఈసారి ఏదైనా ప్లాన్ చేస్తే మాత్రం గట్టిగా ప్లాన్ చేయాలి, ఆలోచించిన తర్వాత నీకు చెప్తానంటూ రోజా గుణకి చెప్తుంది. అసలు ముందు ఈ చామంతిని టార్గెట్ చేయాలి, ఆ చేసిన పనికి కర్ర తీసుకొని దాన్ని చితక్కొట్టాలనిపిస్తుంది అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ప్రేమ్, చామంతి, చంద్రిక ముగ్గురు కూడా బయట కూర్చొని ఉంటారు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది చందు, చెయ్యని తప్పుకి నా వల్ల ఇంటి పరువు పోయింది అని ప్రేమ్ అంటూ ఉంటాడు. దాంతో చామంతి, మీరేం కంగారు పడకండి బాబు,
ఏ మీడియా వాళ్ళైతే మీరు తప్పు చేశారని ప్రచారం చేశారో ఆ మీడియా వాళ్ళే మీ తప్పు లేదని మిమ్మల్ని పోలీసులు వదిలేశారని కూడా మీడియాలో మళ్ళీ ప్రచారం చేశారు. కాబట్టి మీ వల్ల ఈ ఇంటి పరువు ఏమీ పోలేదు. దాని గురించి మీరు ఏమీ ఆలోచించకండి. ఇప్పుడు జరిగిందంతా కూడా ఒక పీడకలగా మర్చిపోండి. అయినా అసలు ఇంట్లో వాళ్ళే మీ మీద ఇటువంటి కుట్ర చేస్తారని అస్సలు ఊహించలేకపోయాను అని చామంతి అంటూ ఉంటే, ప్రేమ్ ఏంటి చామ్, నా మీద కుట్ర చేసింది ఇంట్లో వాళ్ళ ఎవరు అంటే అమ్మ ఇదంతా చేసిందా అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు బాబు, అమ్మగారు కాదు అని చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ మరి ఎవరు చేశారు అరుణ్ అన్నయ్య అని అంటూ ఉంటే, లేదు బాబు, రోజా గుణతో కలిసి కుట్ర చేసింది అని చెప్పి చామంతి అనగానే ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవును బాబు, మీరు ఈ 2 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాలెంజ్ గెలవకూడదని, ఆ 49% ఆస్తి మీకు రాకూడదని మీ వదిన గారే గుణతో ఈ కుట్ర చేశారు అని చామంతి అనగానే ఇక అప్పుడు ప్రేమ్ ఆస్తి కోసం మనుషులు మరి ఇంతలా కూడా దిగజారిపోతారా? నేను కేవలం మా నాన్నగారి గౌరవం కాపాడడం కోసమే ఛాలెంజ్కి ఒప్పుకున్నాను, కానీ ఆస్తి మీద నాకు ఎటువంటి మమకారం లేదు చామని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంత జరిగిన తర్వాత ఆ గుణగాన్ని ఎట్టి పరిస్థితులను నేను విడిచిపెట్టను అని ప్రేమ అంటూ ఉంటే, విడిచిపెట్టద్దు బాబు, టైం వచ్చినప్పుడు మాత్రం వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. ముందైతే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి చామంతి ప్రేమ్ని గదిలోకి తీసుకొని వెళ్ళి పడుకోబెడుతుంది. మీరు గుణగాన్ని వదిలిపెట్టకండి, నేను ఆ దొంగ మొహంది రోజాని వదిలిపెట్టను, దానికి బుద్ధి చెప్తానని చెప్పి ఒక పెద్ద కర్ర తీసుకొని చామంతి రోజా దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడు రోజా చామంతి వైపు చూస్తూ, ఏంటి అలా చూస్తున్నావు, పో ఇక్కడి నుండి అని అంటూ ఉంటే, నేను పోవడానికి రాలేదే, నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను అని చెప్పి ఆ పెద్ద కర్ర తీసుకొని రోజాని చామంతి చితక్కొడుతూ ఉంటుంది. ఇక దాంతో ఆ నొప్పులకు రోజా తాళలేక, ఏంటే ఎందుకు కొడుతున్నాను నన్ను అని చెప్పి అంటూ ఉంటే, ప్రేమ్ బాబు విషయంలో అంత పెద్ద కుట్ర చేస్తావా, జైలుకు పంపించి చంపించాలని చూస్తావా అని చెప్పి రోజాని కొడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ప్రేమ అరెస్ట్ అవ్వడానికి నాకు ఏంటి సంబంధం అని రోజా అంటూ ఉంటే, అబ్బా ఏమీ తెలియని అమాయకురాలాగా భలే నటిస్తున్నావే, నువ్వు ఆ గుణగాడితో కలిసి కుట్ర చేసి ప్రేమ్ బాబుని జైలుకి పంపించాలనుకోలేదా? నిన్నటి నుండి నువ్వు ఆ గుణగాడికి 20 సార్లు ఫోన్ చేసావు. మీ ఇద్దరి మధ్య అంతలా చర్చ నడిచిందంటే ఖచ్చితంగా ఆ గుణగాడితో కలిసి నువ్వు కూడా స్కెచ్ వేసావని అర్థమవుతుంది. ఇప్పుడే వెళ్ళి నీ నిజ స్వరూపాన్ని ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. అసలు నువ్వు జమీందారు గారి మనవరాలివే కాదని చెప్పేస్తే అప్పుడు నేను ఇంట్లో నుండి బయటకు గెంటేస్తే దరిద్రం వదిలిపోతుందని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ప్లీజే, నీకు దండం పెడతాను, నీ కాలు పట్టుకుంటాను, దయచేసి నా గురించి నిజం చెప్పొద్దు. ప్రేమ్ గెలవకూడదని నేను ఇదంతా చేశాను, ఒప్పుకుంటాను, ఇంకెప్పుడు కూడా ఇలా చేయను అని రోజా అంటూ ఉంటుంది. చూడు, నీకు ఇదే చివరిసారిగా వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకొకసారి కనుక ప్రేమ్ బాబు విషయంలో నువ్వు ఇటువంటి నీచపు పనులు చేయాలని చూస్తే మాత్రం నా చేతులతో నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి చామంతి రోజాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హర్ష లాన్లో కూర్చొని ఉంటాడు. అప్పుడు చంద్రిక హర్షకు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. చంద్రిక, నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చామంతి మన కుటుంబం గురించి, ప్రేమ గురించి ఎంతో ఆలోచిస్తుంది కదా. అసలు ప్రేమించింది చామంతినైతే ఎంత బాగుండేదో. చామంతి ఈ ఇంటి చిన్న కోడలుగా వస్తే ఈ కుటుంబ గౌరవాన్ని ఇంకెంత కాపాడుతుందో కదా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో చంద్రిక, కానీ చామంతి ఈ ఇంటి పని మనిషి కదండి, పని మనిషిని కోడలుగా అంటే ఈ సమాజం ఒప్పుకుంటుందా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, పెళ్ళికి కావాల్సింది ఆస్తి అంతస్తు కాదు చంద్రిక, మంచి మనసు. ఆ మంచి మనసు నీకుంది కాబట్టి నేను ఒకప్పుడు నీ మెడలో తాళి కట్టాను, కానీ నా చేతగానితనం వల్ల ఆ విషయాన్ని నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నానని చెప్పి చామంతి
నిజంగా ప్రేమ్ని ప్రేమించి ఉంటే తనని కోడలుగా చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అలా ఏమీ జరగడం లేదు కదా. ప్రేమ్ ఇంకెవరినో ప్రేమించాడు. ఆ అమ్మాయి ప్రేమ్ని కాదంది. వాడు బాధపడుతున్నాడు అని చెప్పి హర్ష అంటూ ఉంటే, ఈయనకు ఇప్పుడు నిజం చెప్పేస్తాను అని చెప్పి చంద్రిక, ప్రేమించింది మరెవరినో కాదండి, చామంతినే. చామంతి కూడా ప్రేమ్ బాబు అంటే చాలా ఇష్టం. ప్రేమ్ బాబు కోసం తన ప్రాణాలు పణంగా పెట్టైనా ఏదైనా చేస్తుంది. కానీ ఎందుకో తెలీదు, ప్రేమ్ బాబుతో పెళ్ళికి ఒప్పుకొని కూడా గుడికి వచ్చి ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసేసింది అని చెప్పి చంద్రిక జరిగింది మొత్తం కూడా హర్షకు చెబుతూ ఉంటుంది. నువ్వు చెప్పిందంతా వింటూ ఉంటే చామంతికి కూడా ప్రేమ అంటే చాలా ఇష్టంలాగే అనిపిస్తుంది. కానీ ఏదో బలమైన కారణం ఉండడం వల్లే ఆ రోజు తన పని చేసి ఉంటుంది. ఎలాగైనా సరే అదేంటో చామంతిని అడిగి నేను తెలుసుకుంటాను. చామంతిని ఒప్పించి ప్రేమ్కి చామంతికి నేను పెళ్ళి జరిపిస్తాను. నా కొడుకు ఎప్పుడు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. అందుకోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి హర్షవర్ధన్ చంద్రికకు చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్ ఆ మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.